లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకులుసు మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అదే క్రమంలో ఈ పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర పథకం కింద 25,000 రూపాయలు ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వం వాహనాల ఎఫ్సి ప్రక్రియను ప్రైవేటు వారికి అప్పగించినప్పుడు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఆపుదల చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎఫ్సి చేసే ప్రక్రియను మరలా ప్రైవేటు వారికి అప్పగించడం సరికాదన్నారు. వాహన నిబంధనలు కఠినంగా ఉన్నందున వెంటనే పాత పద్ధతి ప్రకారం వాహనాలు ఎఫ్సీలను ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు రాధయ్య, ఆటో కార్మిక సంఘం నాయకులు మాల్యాద్రి, సునీల్, రాహుల్, నాగరాజు, శ్రీనాథ్, మాధవ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రోజులుగా మా కుటుంబ పోషణ కూడా చాలా కష్టతరంగా తయారైంది. అందువల్ల ప్రభుత్వం వారు మా విన్నపం కూడా ఆలకించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వాహన మిత్ర అమలు చేయాలనేది, అది కూడా 25,000 రూపాయలు ప్రతి లైసెన్స్ ఉన్న ఆటో కార్మికుడికి ఇవ్వాలనేది మా డిమాండ్. దాని ప్రకారం ప్రభుత్వం ఆలోచించి అందరికి కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే, వాహనాలు పాత వాహనాలు అయితే సంవత్సరానికి, కొత్త అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సి చేసే విధానం ఉంది. ఇప్పటి వరకు అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎఫ్సీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు. కానీ కొత్తగా గత ప్రభుత్వం దాన్ని ప్రైవేటు వారికి అప్పగించింది. ఈ ప్రభుత్వం కూడా దాన్ని అదే కొనసాగిస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనాలన్నీ కూడా ముత్తుకూరు మండలంలో కప్పలదూరు వద్ద ప్రైవేట్ వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ స్కానింగ్ మిషన్లు పెట్టారు. స్కానింగ్ మిషన్లు పెట్టిన దానివల్ల ఏంటంటే, అక్కడ మాకు 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది, స్లాట్ బుక్ చేసుకొని పోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న దానికి లేట్గా పోతే రిజెక్ట్ అయ్యి మళ్ళీ చలానా కట్టుకుని మళ్ళీ రెండోసారి పోవాల్సి వస్తుంది. కప్పలదూరు ఎక్కడ సముద్రం ఒడ్డున ఉంది. సీతారాంపురం మండలం నుంచి వచ్చేవాళ్ళు దాదాపు 150 కిలోమీటర్ల దూరం అక్కడికి రావాలి. కందుకూరు నుంచి వచ్చేవాళ్ళు 100 కిలోమీటర్ల పై నుంచి అక్కడికి రావాలి. రాపూర్ నుంచి వచ్చేవాళ్ళు 100 కిలోమీటర్లు రావాలి. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని ఒక టైం అనుకుంటే బయలుదేరిన వాహనం ఏదన్నా టైర్ పంచర్ కావచ్చు, వాహనం ఏదైనా ట్రబుల్ ఇవ్వచ్చు, ఈ కారణాలతో ఆగింది అనుకోండి, వాడు కట్టిన చలానా వేస్ట్ అయిపోతుంది. మరి తెల్లారి చలానా కూడా మళ్ళీ ఆడించి రావాలి. దాదాపు 100 కిలోమీటర్లు రావాలంటే ఆయిల్ ఖర్చులు ఇతర అన్నీ ఉంటాయి. చిన్న వాహనమైన ఆటోలకి ఇంత ఖర్చు ఉంటే 16 బోర్డులు 16 టైర్లు 18 టైర్లు ఉన్న లారీ వాహనాల పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం గమనంలో పెట్టుకొని పాత పద్ధతిలోనే ఈ ఎఫ్సీలను కూడా నిర్వహించాలనేది మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఈ వాహనాలకి బండి తయారై వచ్చినప్పుడు రంగే ఉండాలి, బటన్ 40% ఉండాలి, అన్ని సైడ్ లైట్లు, బ్రేక్ లైట్లు అన్ని పర్ఫెక్ట్గా పనిచేయాలి అని నిబంధనలు పెడతా ఉంటారు. ఈ నిబంధనలు చాలా కష్టతరంగా ఉన్నాయి. దాదాపు 20 రోజుల నాడు ఈ టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ రోజు కూడా 10 బళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎఫ్సీ చేయలేదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత కఠినతరంగా ఉన్నాయి, ఎంత ఆచరణకి దూరంగా ఉన్నాయి ఆలోచించుకోవాలి. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతిని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాలు ఎఫ్సీలు ఇచ్చే విధానం కొనసాగించాలని మేము కోరుకుంటాం.